అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వలస కూలీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఉపాధి మార్గం వెతుక్కుంటూ జిల్లావాసులు ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే చిక్కోలు జిల్లా భూములపై మాత్రం ఇతర జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు కళ్ళు పడ్డాయి అనడానికి ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కడప జిల్లాకు చెందినటువంటి ఒక ప్రతినిధి ఈ జిల్లాలో ఒక భూమి వివాదంలో ఒక కుటుంబాన్ని వేధిస్తున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఆ విషయాన్ని మాత్రం ఆయన తీవ్ర అవమానంగా భావించారు. ఇతరత్ర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఆవాసం ఉంటున్న వారంతను రౌడీజను పెంచి పోషిస్తున్నారని ఆయన మదనపడ్డారు. మరి ఈ విషయంలో ఈ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అలంకరించి ఈ నియోజకవర్గంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రౌడీజు అన్నటువంటి పేరు కూడా లేనటువంటి విధంగా పరిపాలించినటువంటి మాజీ మంత్రి గుండా అప్పల్సూర్ని మనతో ఉన్నారు. అసలు రెవెన్యూ శాఖ మంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా ఆయన పరిగణలోకి తీసుకున్న విషయం ఆయనతో అడిగి తెలుసుకుందాం. చూస్తే శ్రీకాకుళం జిల్లా ఉపాధి పనులు, కూలి పనులు చేసుకుంటూ కష్టపడడం తెలిసినటువంటి నైజం. అటువంటి జిల్లాలో ఈరోజు కడప రెడ్డిలు బాగా వేశారని, వారు ఇక్కడ ఆకృత్యాలు చలాయిస్తున్నారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అనడం ఏ విధంగా మీరు తీసుకుంటారు? నా అభిప్రాయంలో ఇదొక పెత్తందారితనం. ఈ పెత్తందారితనంలో కాస్త ఈ పెత్తందారితనంకి అడ్డొచ్చేటప్పుడు సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలే ఎవరిలోనైనా వస్తాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర ముఖ్యంగా శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ చాలా శాంతియుత సహజీవనంతో బతికేవాళ్ళు. వాళ్ళు ఏనాడు కూడా ఈ పెత్తందారితనం కానీ రౌడిజంని కానీ యాక్సెప్ట్ చేయరు. ఈ విషయంలో ఒకసారి మన పరిగణలోకి తీసుకుంటే గతంలో కూడా విశాఖపట్నంలో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఊడిపోయారు అన్నది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ కూడా గతంలో ఈ యొక్క రౌడిజం వచ్చేటప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే 2009-10 ఆ సందర్భంలో వచ్చేటప్పుడు ప్రజలు మూకమ్ముడిగా ముందుకొచ్చారు. లక్ష్మీదేవి గారు 25,000 మెజార్టీతో వచ్చిన సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. అప్పట్లో ఆ రౌడీలను పెంచిపోసింది ఎవరు? ఈ ప్రజల్లో అంతగా చైతన్యం తెచ్చేందుకు దారితీసిన పరిణామాలేంటి? ముఖ్యంగా ఒక ప్రాంతంలో రౌడిజం వచ్చిందంటే దానికి కారణం ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ని ఎగ్జిక్యూటివ్గా పనిచేసేటట్లు మనం ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సాగనంపితే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ షుడ్ మెయింటైన్ దట్ లా అండ్ ఆర్డర్. ఎందుకంటే రూలింగ్ పార్టీ వాళ్ళు అదేవిధంగా చెప్పాలంటే అపోజిషన్ రెండు కలిసికట్టుగా శాంతియుత సహజీవనం కోసం మాట్లాడేటప్పుడు నో ఎగ్జిక్యూటివ్ విల్ టేక్ ఎనీ అడ్వర్స్ మెజర్ అని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తాను. 2011లో శ్రీకాకుళం నియోజకవర్గంలో పెచ్చిరేగిపోయింది, రౌడీజం పెంచి పోషించింది ఎవరు? అప్పట్లో అంతలా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అప్పట్లో మీరు అధికారం కూడా లేని నేపథ్యంలో ఎవరిని మీరు ప్రతిఘటించి ఆ రౌడీజం అన్న పదాన్ని పూర్తిగా భూస్థాపన చేశారు. మళ్ళీ ఈరోజు ఇతర జిల్లాల నుండి వచ్చి ఈ జిల్లాలో రౌడీజం చేసే విధంగా దారి తీస్తున్నాయి అని చెప్పి మంత్రి వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏ విధంగా తీసుకుంటారు? సాధారణంగా ఎలా ఉంటుందంటే కొంతమందికి ప్రజాస్వామ్యం మీద అర్థం తెలియక రౌడీజం వల్ల మనం ప్రజల్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అప్పుడులో ఒక యువనాయకుడు ఈ యొక్క రౌడీలు సాగి ఉంటే ఐ కెన్ ఈజీలీ క్యాప్చర్ పవర్ అన్నటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ ఆలోచనలతో ఆయన ముందుకు పోయేటప్పుడు ఇట్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ పీపుల్. ఎవరు యువనాయకులు ఎవరు? ఇదిగోండి సార్, నా నోటితో ఎందుకు చెప్పిస్తారు సార్ ఇవన్నీ? అది అంతగా శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియపరిచి ఆ రౌడీల బారిన మమ్మల్ని కాపాడండి అన్నటువంటి ఒక దుశ్చర్యను పెంచి పోషించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడడంలో అంతరం అంటే నాకు తెలిసినంతవరకు వీళ్ళంతా పరిపాలకుల తాలూకా పిల్లలే. జనరల్గా ఇటువంటి పనులు చేయగలరు.
ఈ పరిపాలకుల పిల్లలకి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేక ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రకంగా మనం ముందుకు పోతే మా చాలా తెలివైన వాళ్ళం ప్రజలు అనుకుంటారు అని అంటారు. తర్వాత ముఖ్యంగా ఈ రౌడీసు, ఈ సంఘ వ్యతిరేక శక్తులు ఇచ్చేంత గౌరవం ప్రజలు ఇవ్వరండి. ప్రజలు ఏమంటే వాళ్ళ అండ్ ఆర్డర్ మీదకి వెళ్ళిపోతారు. వీళ్ళు మాత్రం మీరు షబాష్ బాస్, నువ్వు బ్రహ్మాండం చేస్తున్న బాస్, నువ్వు ఈ విధంగా మాట్లాడడం బాస్ అనే సందర్భంలో నాలాంటి సున్నితత్వంలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది అనుకుంటారు. ఏమనుకుంటారంటే సూర్యనారాయణ గారు ఇంత గట్టిగా మాట్లాడలేరు ఏమిటి అన్నటువంటి అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా వచ్చే సందర్భం నేను అనేక సందర్భాల్లో చూశాను. ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాను, రాజకీయవేత్తలకి అవినీతి లేకుండా జీవితం గడపడం, అదేవిధంగా ఇటువంటి జబర్దస్తి పని చేయకుండా ఉండడం, అదేవిధంగా ఒక శాంతియుత సహజీవనం కోసం ప్రజల్ని పురుగొల్పడం చేస్తే ఎలా చేస్తున్నారంటే ఆయనకి తినడం రాదు, అదేవిధంగా తినిపించలేడు అన్నటువంటి అడ్వాన్స్ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పి ప్రజాస్వామ్యంలో కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేటివ్ షుడ్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ షుడ్ షో ది డిసిప్లిన్ టు ది పీపుల్. అదే ప్రజాస్వామ్యం అన్నటువంటి విధానానికి మరొక రివర్స్గా మాట్లాడే తత్వం ఈవేళ చాలా వరకు తీసుకొస్తున్న సందర్భంలో నేను కూడా బాధపడుతూ ఉంటాను. అందుకోసం అవసరమైతే ఫంక్షనరీ డెమోక్రసీ పట్టరావాలి. ఫంక్షనరీ డెమోక్రసీ అంటే ఒక్క రాజకీయవేత్త కాదు, ఆల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దట్ అని చెప్పి 4 పర్యాయాలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. అప్పుడు ఇటువంటి పరిణామాలు ఉంటుండే అసలు ఈ పదానికి అసలు ఎవరైనా ఎక్కడైనా విన్నారా? అంటే వినలేదండి. నాకు అది ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సనాలిటీగా నాకు చాలా గౌరవం వచ్చిందండి. నేను చెప్తే గొప్ప పెట్టుకోవాలనుకుంటారు, చెప్పొచ్చో చెప్పమని చెప్పలేను కానివ్వండి. దేర్ ఇస్ నో ఎఫ్ఐఆర్ ఎగ్నిస్ట్ మీ అని చెప్పి నేను ఈ సందర్భంలో చూస్తున్నాను. వ్యక్తిగతంగా కాకుండా క్రిమినల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఆక్యుపైయింగ్ కానీ, ఈ దౌర్జన్యాలు, లేకపోతే ఈ ఏదో భూముల ఆక్రమణ, ఇలాంటి ప్రక్రియ మీ మీ పొలిటికల్ కెరీర్లో ఎక్కడైనా చూసారు శ్రీకాకుళం నియోజకవర్గంలో? అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అండి ల్యాండ్స్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయండి. నేను 2004కి 2000 ఈ వేళకి లెక్కేసుకునేటప్పుడు అండి 50 రెట్లు ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. దీనితో ల్యాండ్ అనేటప్పటికీ ఒక బంగారంగా ప్రతి ఒక్కరు ఆలోచించేస్తున్నారండి. ఏ విధంగా ఈ ల్యాండ్ని మనం ఆక్యుపై చేసేయాలి, ఇది తరాలకు ఉపయోగపడేటట్టు ఉంటుంది అన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే గతంలో బంగారం ఎలా, ఇవాళ ల్యాండ్ కూడా అలా. ఈ దీనిలో చాలా వరకు ఎలా వస్తుందంటే ఈ ఆక్యుపై చేసేద్దాం అనే మనస్తత్వం. దీన్ని డిటరెంట్ యాక్షన్తో మనం కంట్రోల్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ బి డిటరెంట్. ఇఫ్ ఎనీబడి డస్, ఎవరైనా అటువంటి పని చేసేటప్పుడు గవర్నమెంట్ అంచువేసేయాలి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్లో కూడా ఎక్కడో కడప నుండి వచ్చి ఇక్కడ భూ వివాదంలో తలదూచి ఆ భూమిని ఆక్రమించుకోవాలనే విషయం తన దృష్టికి వచ్చిన తర్వాత తను అవమానంగా ఫీల్ అయ్యాను, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మంత్రి ధర్మాన ప్రసాద్ మదన పడ్డారు. అంటే మీ కోవలోనే ఆయన మాట్లాడినట్టుందా? కాదు, అసలు చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు మదన పడ్డం అంటే ఒకటే చెప్తాను నేను. ఎలా అంటే అపోజిషన్లో ఒక పాత్ర ఉంటుంది, రూలింగ్లో ఒక పాత్ర ఉంటుంది. రూలింగ్లో ఉండేవాడు ఆఫ్టర్ ఆల్ ఈవెన్ సింగిల్ మినిట్ యూ కెన్ కంట్రోల్ ద సిచ్యువేషన్. ఎందుకంటే ఇఫ్ యూ గివ్ ఫ్రీడమ్ టు ది ఎగ్జిక్యూటివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్స్ టు డూ పర్టికులర్ థింగ్ అన్నటువంటి కమెంట్ ఇస్తే యూ కెన్ ఈజీలీ కమెంట్. నేను ఒకటే చెప్తా, ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేను చూశాను, ఆవేళ హైదరాబాద్లో చెప్పాలి అన్నటువంటి మత కళలు ఇవన్నీ ఉండేవి. ఈ కంట్రోల్ ది ఎంటైర్ థింగ్ విత్ ఇన్ నో టైం అని చెప్పి. ఇప్పుడు ఆ పరిస్థితి ధర్మాన ప్రసాద్లో లేదా? ఈ మాటలు మాట్లాడడం అది నేనేమనుకుంటున్నానంటే ఈ డైరెక్షన్ ఆయన మాట్లాడక్కర్లేదు. ఐ విల్ కంట్రోల్ ది సిచ్యువేషన్ అని చెప్పాలి. ఎప్పుడంటే మనం ఒక పని చేసి ఆ తర్వాత అదే పని చేసేటప్పుడు మనం కాస్త సున్నితమైన విధానంగా మనం చేయాలి. అందుకే ఇది చెప్పాలంటే పెత్తందారి మీద పెత్తందారి అయినప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఎవరా పెత్తందారి? ఆ పైన పెత్తందాన్ని సాధించడం ఎవరు? అంటే నేను ఒకటే చెప్తా, పెత్తందారి అనేటప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, అనుకునేవాళ్ళు కానీ మనం కానీ పెత్తందారిగా వ్యవహరించకుండా ఉండేటప్పుడు ఆతల నుంచి ఎవరైనా పెత్తందారి వచ్చేటప్పుడు యూ కెన్ సప్రెస్ దిస్ బిలో, డిప్రెస్ దిస్ బిలో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే అది వాళ్ళే కడప రెడ్డిలా కడప అనేది నేను ఒకటి అంటాను సార్, నేను ఆ కామెంట్కే ఇర్రిలెవెంట్ కామెంట్. ఇది భారతదేశం, ఈ భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఉంది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఆ బతికేటప్పుడు న్యాయబద్ధంగా ఉండాలి, రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయాలి అని నేను చెప్తా. అంతే తప్ప ఈవేళ మా అబ్బాయి
అమెరికాలో కాలిఫోర్నియాలో ఆయన చెప్పాలంటే ఇవాళ కమిషనర్ అండ్ వైస్ చైర్మన్ ఫర్ ది ఎంటైర్ కాలిఫోర్నియా ఎనర్జీ యాజ్ బీన్ అపాయింటెడ్ బై గవర్నర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఆన్సరబుల్ టు సెనేట్. అదేవిధంగా ఎంతోమంది ఇవాళ భారతీయులు అమెరికాలో బ్రహ్మాండమైన పోస్టులు చేస్తున్నారు. అంటే శ్రీకాకుళం జిల్లాకి చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వారు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నంలో వివాదాలు తలెత్తున్నాయి. అందులో భూ ఆక్రమణలు ప్రధాన పాత్ర పోస్తున్నాయని ఒక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆ విధంగా వ్యాఖ్యలు చేసి మదనం పడ్డం అధికార పార్టీకి చెందయి ఉండదు. దాన్ని శ్రీకాకుళం నియోజకవర్గం ఈ నియోజకవర్గం 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మీరు ఏ విధంగా నేనేమనుకుంటానంటే ఇలాంటి ఇష్యూస్లో రిగరస్గా గవర్నమెంట్లో ఉండే వాళ్ళు కంట్రోల్ చేయాలి. దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆన్ దట్ అని చెప్పి అంటాను తప్ప రాజ్యాంగబద్ధంగా ఎవరెక్కడికి వచ్చినా సంపాదించుకోవచ్చు. దానికి కావాల్సింది ఒకటే ధర్మబద్ధం, రూల్ ఆఫ్ లా. అదేవిధంగా అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. ఒక మినిస్టర్గా ఆ ప్రాంతం నుంచి ఇక్కడ డెవలప్ అవుతున్నారు, ఈ ప్రాంతం నుంచి డెవలప్ అవుతున్నారు, ఇక్కడ ఏదో అవుతుందంటే అసమర్థులు చెప్పే మాట. సమర్థుడు ఎవరైనా ఏం చెప్తాడంటే దిస్ షుడ్ బి కాంపిటీషన్ ఇన్ ది కంట్రీ. అంటే ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఎవరో రెడ్డిని ఆరా తీసి ఆయనపై చట్టపరం కావచ్చు లేదా ఇతరత్రగా చర్యలు తీసుకోకుండా ఆ మాటని ఆయన మాటలుగా అలా వ్యాఖ్యానించడం మీరు తప్పడుతున్నారా? నేను 100% తప్పంటాను. ఆయనే కాదండి, ఎనీ పర్సన్ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. నేను కూడా చేయకూడదు, రూలింగ్లో ఉండేవాడు చేయకూడదు. ఎవరు చేసిన రూల్ ఆఫ్ లాకి అతిక్రమించేటప్పుడు అండి పోలీస్ యాక్షన్ షుడ్ బి దేర్, రెవెన్యూ యాక్షన్ షుడ్ బి దేర్. దట్ యాక్షన్ షుడ్ ఆటోమేటిక్లీ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఆ వ్యవస్థ కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి మాటలు కాస్త నాకు ఎలా అంటే దొంగతికి సమాధానం చెప్పేటట్లు ఉంటాయి కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే యూ షుడ్ కంట్రోల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యూ షుడ్ కంట్రోల్ అవినీతి పనులు, యూ షుడ్ కంట్రోల్ ఆల్ సెక్షన్స్ విచ్ క్రియేట్ అన్నెసరీ థింగ్స్ ఇన్ ది సొసైటీ. దట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, దట్ ఈస్ ది సుందరత్వం ఆఫ్ డెమోక్రసీ. సుందరత్వమైన డెమోక్రసీ కోసం ఆల్ థింగ్స్, ఆల్ వ్యవస్థలు పనిచేయాలి, అందరూ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి తప్ప ఇటువంటి కామెంట్స్ వల్ల వేగ్ కామెంట్స్ తప్ప నథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి భరోసా పలకడానికి నేను అయితే ఇదంతా చేయగలను, లేకపోతే ఇంకెవరు చేయలేరు అన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నం తప్ప దృష్టిలో నేనైతే ఎవరు ఆయనలో అభిప్రాయం నాకు తెలిసినంతవరకు నేనైతే ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాను, ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాను ఎవరన్నా అని ఆయనకి ఆయన స్వాగతం చెప్పుకుంటున్నాడు అంతే తప్ప ఒక్కొక్కరిది ఒక్కొక్క యాక్షన్. ఒక ఆయన లాని వ్యక్తిగతంగా తీసుకొని ఆ లా అండ్ ఆర్డర్ని వ్యక్తిగతంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక గుడ్ పొలిటీషియన్ లా డిపార్ట్మెంట్స్కి పవర్ ఇస్తాడు, త్రూ లా డిపార్ట్మెంట్స్ విల్ కంట్రోల్. అంతే తప్ప లా డిపార్ట్మెంట్స్ ద్వారా లాఫుల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే డెమోక్రసీ, సుందరత్వం. అదేవిధంగా ఇటువంటి పవర్స్ తన చేతుల్లో పెట్టుకొని తానేదో నేను చేస్తున్నాను అని చూపించడానికి ఆలోచన చేసేది అది వక్ర బుద్ధి అని నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. పొలిటీషియన్ షుడ్ బి స్ట్రైట్లీ థింక్ ది థింగ్స్ అని చెప్పి అంతే తప్ప ఇటువంటి ఆలోచనలు అక్కర్లేదు అని నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. యూపీలో ఆయన సీఎం అయిన తర్వాత ఈ కంట్రోల్ ద ఎంటైర్ సిచ్యువేషన్. ఇవాళ అందరూ అంటున్నారు అబ్బా ఎంత బాగా కంట్రోల్ చేశాడని. సీఎం గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ సచ్ పవర్స్ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. అటువంటి పరిస్థితుల్లో చేతుల్లో అన్ని పవర్స్ పెట్టుకొని వ్యక్తిగతంగా అయితే నేను కంట్రోల్ చేస్తాను, ఒక వ్యవస్థ కాదు అనే అభిప్రాయం చెప్పేటప్పుడు దాని గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కాలే. శ్రీకాకుళంలో పరిస్థితి మాత్రం క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ బై ద సొసైటీ అన్న విషయాన్ని మరొకసారి మంత్రి ధర్మాన్ని కూడా పునరుద్ధరించారు. ఎలా అంటే ఎవరైనా రౌడీలు ఇతర ప్రాంతాల వస్తే వారికి ఇంకొక రౌడీ తోడవుతాడు, ఇంకా ఇంకొక రౌడీ తోడవుతాడు, ఆయనగానే వ్యాఖ్యలు. అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో రౌడీలు తయారు చేయబడుతున్నారు, తస్మాత్ జాగ్రత్త అని ధర్మాన పరిస్థితి అన్నట్టుందా? అంటే మీరు చెప్పింది నాకు అనిపిస్తుంటుంది. జీవితంలో రౌడీల్ని తయారు చేసింది జనరల్గా వ్యవస్థలో లోపాలే, అవినీతి పరులుగా ఓటర్లని మార్చేది వీళ్ళే, నాయకులే. అదేవిధంగా చెప్పాలంటే నేను ఒకసారి అనుకుంటానండి, అరే నేను చిన్నప్పుడు మాకు ఎలా ఉండేదంటే సార్, గ్రామాల్లో ఒక ఓటు అమ్మాలన్నా, అదేవిధంగా ఒక బాటిల్ తీసుకుని ఎలా వ్యభిచారం చేస్తున్నానా అన్నటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళండి. గ్రామీణ ప్రాంతాల్లో అవి ఎలా కంట్రోల్ చేసేవాళ్ళంటే నేను చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరైనా పంచడానికి ప్రయత్నం చేస్తే పోలీస్ కన్నా ముందు ఆ గ్రామస్తులే వచ్చి
ఇదేంటి ఇటువంటి చెత్త పని చేయడానికి వీలేదు అని చెప్పి వాళ్ళు ఎదుర్కొనేవాడు. ఈవేళ అట్లా కాకుండా పోటీ పడడం వల్ల వ్యవస్థ పోతుందండి. అందుకోసం ప్రజల్ని ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. లీడర్స్ షుడ్ థింక్ ప్రాపర్లీ, దెన్ ఓన్లీ పీపుల్ విల్ ఫాలో. ఉన్న పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ 2010లో ఏదైతే రౌడీజం పేరు విన్నామో మళ్ళీ ఇప్పుడు రౌడీలు అరంగేట్రం మొదలవుతుందని అనుకోవచ్చు. ఇది జనరల్గా చెప్పాలంటే అండి ఇంకా ఒక లెక్క అండి. నేను చూస్తానండి ఉద్యోగస్తులు కూడా ఎలా ఉంటుందంటే ఎన్నికల నోటిఫికేషన్ అయిన తర్వాత ఒక్కసారి మార్పు వస్తుందండి. ఎందుకంటే ఆ ఎన్నికలలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉన్న ప్రమాదం ఏంటంటే ఎనీ ఆఫీసర్ ఒక ఛార్జ్ అని మీద వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ ఛార్జీ విత్డ్రా చేస్తుంది ఎన్నికల కమిషన్, నాట్ ది రెగ్యులర్ గవర్నమెంట్. అందుకోసం రెగ్యులర్ గవర్నమెంట్లో ఏదైనా తప్పు జరిగితే మనం సెటిల్ చేసుకోవచ్చు, కానీ ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా తప్పు జరిగిందంటే మళ్ళీ ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ది యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్ చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా వ్యవస్థ తాలూకా ఆలోచనలు మారిపోతాయండి. అందుకోసం ఇండియాలో ఉన్నటువంటి చాలా నాకు నచ్చినటువంటిది ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత దెర్ విల్ లాట్ ఆఫ్ చేంజ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మార్పులతో పాటు ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక పొలిటీషియన్గా, ఒక సీనియర్గా శ్రీకాకుళం నియోజకవర్గాల ప్రజల్ని నిర్భయంగా బతికేందుకు ఆయన వ్యాఖ్యలు దోహదపడతాయా? ఈ కాదండి సార్, యాజ్ ఎ ఇండివిజువల్ నేను వచ్చి మీ అందరికీ భరోసా ఇస్తానంటే ఇది ఇండివిజువల్ రాజరికం కాదండి, ఇట్ ఈజ్ ఎ డెమోక్రసీ. అందుకోసం డెమోక్రసీలో ఆర్గాన్స్ షుడ్ వర్క్, వ్యవస్థలు పనిచేయాలి, వ్యవస్థలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలరు. కానీ ఇండివిజువల్ నేను కంట్రోల్ చేస్తాను అనుకునేటప్పుడు నాకు అనిపిస్తుంటుందండి వ్యవస్థలు గట్టిగా ఉంటే ఇండివిజువల్ విల్ బి జీరో. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది పెద్దలండి కోర్టులు చుట్టూ తిరిగి వాళ్ళు ఏ విధంగా బాధలు పడ్డారు అన్నటువంటి ఒకసారి చూసేటప్పుడు ఇండియన్ డెమోక్రసీలో కూడా నాకు వెలుగు రేఖ ఏంటంటే వ్యవస్థలే తప్పు చేసినటువంటి సీఎంలు కానివ్వండి, తప్పు చేసినటువంటి మంత్రులు కానీ, తప్పులు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తాయి. అంత కంట్రోల్ చేసే ధైర్యం ఈ యొక్క వ్యవస్థలకు ఉంది అనే నమ్మకం. అందుకే చాలామంది పొలిటీషియన్స్ ఎలా ఉంటారంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, వ్యవస్థలకి అధిగమిస్తే మన జీవితం చాలా కష్టాల పాలవుతుంది. అందుకోసం వ్యవస్థలలోనే ఉందాం. ఏదో పలుకుతున్నారా ధర్మాన ప్రసాద్కి? ఆయనకి ఏదో అంటే ఇట్స్ ఎ కామన్ థింగ్ అండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, రాజకీయాల్లో పదవి రావచ్చు పోవచ్చు, ప్రజలు ఇస్తే ఆనందంగా చేస్తాం, ప్రజలు పోతే ఆనందంగా బయటకు వెళ్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాకు తెలిసినంత వరకు అపోజిషన్ కానీ రూలింగ్ కానీ బోత్ ఆర్ సేమ్, మనం జాగ్రత్తగా యాక్ట్ చేయగలిగితే. అటువంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకునే అధికారం కన్నా రిస్క్ తీసుకోకుండా అధికారం లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి యాటిట్యూడ్స్ ఉండేవాళ్ళే దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం వన్ షుడ్ నాట్ టేక్ అన్నెసరీ రిస్క్ ఇన్ ది పబ్లిక్ లైఫ్ ఫర్ విన్నింగ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి సందర్భం కన్నా తప్పులు చేసి అధికారం కైవాసం చేసుకొని బాధలు పడకుండా, తప్పులు చేయకుండా అధికారం లేకపోయినా ఆయనే మంచి పొలిటీషియన్గా గుర్తింపు పొందుతాడో అన్న నమ్మకమే మా స్ఫూర్తి అని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. ఐ విల్ సపోర్ట్ దట్ కాన్సెప్ట్ అని చెప్పి తెలియజేసుకుంటూ సార్. చూస్తే ప్రస్తుతం ధర్మాన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తను తీవ్రంగా తప్పుపడుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలా రౌడీజులు పెంచి పోసే ప్రక్రియ మునుపెన్నడూ లేదు. శ్రీకాకుళం జిల్లా అంటేనే అసలు అంటే సౌమ్యతకు అంటే శాంతి భద్రతలకి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవించే ఈ తరుణంలో కడప రెడ్డిలు శ్రీకాకుళం భూములపై కన్నేశారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరు ఎక్కడైనా కూడాను ఈ భారతదేశంలో జీవించే హక్కు ఉంది. హక్కు నేపథ్యంలో ఇలా ఇతర ప్రాంతాల గురించి మాట్లాడడం మాత్రం చాలా అనుచితం. మరోవైపు చూస్తే కనుక రౌడీలు పెంచి పోషింపబడుతున్నారు. ఈ విషయం 2010లోనే శ్రీకాకుళం నియోజకవర్గంలో బయటపడినప్పుడు ఆ రౌడీజను పూర్తిగా భూస్థాపితం చేసిన మళ్ళీ దశాబ్ద కాల తర్వాత ఈరోజు ఇతర ప్రాంతాల రౌడీలు శ్రీకాకుళం జిల్లాలో పాగా వేసి భూ ఆక్రమణలు పాల్పడుతున్నారు.
అధికారంలో ఉండి వారిపై చర్యలు తీసుకోకుండా ఇలా స్టేజ్లపై మాత్రం వారి గురించి వ్యాఖ్యానించడం అది చేతగాని తనంగానే ఆయన పరిగణలో తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు మన్ననను పొంది వారు గౌరవించి ఇచ్చే పదవులు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అంతేగాని అవమానాలతోనే ఆకృత్యాలతో తెచ్చుకున్న పదవులకు మాత్రం ఎటువంటి ఫ్యూచర్ ఉండదని మాత్రం మాజీ ఎమ్మెల్యే గుండె అప్పల్ సూర్యనారాయణ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.